సమేత శ్రీరామ పాదసేవ ధనుంధరాయ నమః. మొత్తం అక్షంతలు కుడి చేతిలో వేసుకొని మొత్తం వేయండి. 2 అగరబత్తులు పెట్టుకోండి. ధూపం మనసు స్వధూపై గడ్డ కట్టుకొని ధూపం చూపియండి. గుర్చేటట్టు చూపియండి. ధూమాగ్రామయామి. ఈ పనే స్వామి దేవతాభ్యర్థం. ఆంజనేయ స్వామి నీకు నారికేళం నైవేద్యం పెడుతున్నాం, తినమయ్యా. కొబ్బరి నైవేద్యం పెడుతున్నాం, తినమని 5 సార్లు చేసి చూపండి. ఓం ప్రాణాయ స్వాహ 5 సార్లు, ఓం మపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం బుధానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్య నీళ్ళు ఇవ్వండి. పంపాలలో నీళ్లు మధ్య మధ్య తాగటానికి, చేయి కడుక్కోవడానికి, కాళ్ళు కడుక్కోవడానికి. ఉదకవాణి కూడా శాస్త్రపక్షాలు బాలపక్షాలు ఆజమనీయం సమర్పయామి. తాంబూలం దక్షిణ ఉంటే పెట్టండి స్వామివారికి. ఇందాక పెట్టింటే పెట్టండి, లేకపోతే తాంబూల సహిత సువర్ణ పుష్ప దక్షిణం సమర్పయామి. హారతి ముట్టేయండి, హారతి కల్పురం. బ్రహ్మణ ఉపనహరి ఏకదే యజమానాయిస్తేజో దధాతి. ఇది కర్పూర మంగళ నీరాజనం సమర్పయామి. ఇట్లా ఇది కూడా హనుమంతుడి మీద వేసి నమస్కారం చేయండి. పాదాల విందయో వేదోక్త మంత్రపుష్పం సమర్పయామి. 2 అక్షంతలు తీసుకొని పదే పదే పాపా అంబా పద్మా అంబా పాకుంభ దేవా శరణ హనువత్సర అన్యదా శరణాస్తి త్వమేవ శరణం మమ అనుకోండి. తస్మాత్ కామ్యభావే నానండి. రక్ష రక్ష. పంచముఖ ఆంజనేయ స్వామి దేవత ఇది ప్రదక్షిణపూర్వక నమస్కారం సమర్పయామి. చేసి నమస్కారం చేయండి. ప్రదక్షిణపూర్వక నమస్కారం సమర్పయామి. అక్షంతల నీళ్లు భార్య చేతిలో వదిలిపెట్టండి. భక్తిహీనం పంచముఖ ఆంజనేయ స్వామి దేవత యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే అనయా ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజనేన చ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవత చరణారవింద సుప్రీత సుప్రసన్న వరద భవతు. యొక్క దేవతతో యొక్క నీళ్లతోటి విఘ్నేశ్వరుడు పూజ చేసాం. ఆ విఘ్నేశ్వరుడు పూజ అయిన తర్వాత రక్షాబంధనం కంకణాలు కట్టుకున్నాం. ఆ కంకణాలు కట్టుకున్న తర్వాత స్వామివారికి హనుమంతుడికి పంచామృతాలతో అభిషేకం చేశాం, కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేశాం, మంచినీళ్ళతో అభిషేకం చేశాం, గంధం పసుపు కుంకుమ హారతి కర్పూరం హారతి ఇచ్చి పూజ చేశాం. ఈ విధంగా హనుమతి పూజ చేయడం అంటే ఈ విధంగా చేయాలి హనుమతి వ్రతం అంటే. కాబట్టి కల్పోక్తములు ఏవైతే నిర్ణయించారో ఆ విధంగా హనుమతి వ్రతం చేశాం. ఈ హనుమతాన్ని ఎందుకు చేయాలి, చేస్తే ఏం కలుగుతుంది అని కథ చెప్పారు. ఆ కథను చెప్తాను, వినవలసిందిగా కోరుతూ అక్షంతలు తీసుకొని కథ వినండి. అగజాన్న పద్మార్కం గజాన్న మహర్నిషం అనేకదంతం భక్తానాం ఏకదంత ఉపాస్మహే జ్ఞానాన్న వయన్నేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానం హయగ్రీవ ఉపాస్మహే. పూర్వకాలం అందు శౌనకాది మహర్షులందరినీ నైమిషారణ్యం అనే అరణ్యం ఉందండి. అది ఉత్తరప్రదేశ్లో ఉంది. మనం తిరుపతి శ్రీశైలం ఎట్టపోతామో అక్కడ వాళ్ళందరూ కూడా నైమిషారణ్యానికి వెళ్తూనే ఉంటారు. మన ఇక్కడి వాళ్ళు కూడా చాలా మంది పోయి చూసి వచ్చిన వాళ్ళు ఉంటారు అక్కడికి నైమిషారణ్యంలో. అక్కడ మునులందరూ కూడా తపస్సు చేసుకొని కూర్చుంటుంటారు. ఆ తపస్సు చేసుకుంటూ కూర్చున్నంతలో ఒక శౌనకాది మహర్షుడు అని సూత్రవాదుడు ఒక పెద్ద మహాముని వచ్చాడు. అక్కడికి రాగానే వీళ్ళందరూ కూడా ఆ మహాముని కలిసి, అయ్యా మీరు చాలా 7 విషయాలు అన్నీ చెప్తుంటారు, మనిషికి కావాల్సినవి సూర్యమోహనానికి ఈ విధంగా చెప్పాడు. ఒకప్పుడు దయానిధి కావాల్సింది, ఇబ్బంది లేకుండా సుఖజీవనం కలగాల్సింది ఏవైనా ఉంటే చెప్పవలసిందిగా కోరుతాడు అన్నమాట. సుఖజీవనం కావాలని కోరుకుంటాడు భగవంతునట. మనం అందరం కూడా 3 కోరికలు కోరుకోవాలట. ఏంటి అంటే ఫస్ట్ జీవితం దయానంద జీవితం, ఆనందమైన జీవితం కావాలి. సుఖమైన జీవితం, డబ్బులు కాదు, డబ్బులతో సుఖమైన రాదండి. డబ్బులు లేకున్నా ఏం లేదు, మాకు సుఖమైన జీవితం కావాలని కోరుకోవాలట ఫస్ట్ కోరిక. 2 నిరానంద జీవితం, అనాయాసాన్ని మరణం.
చనిపోయేటప్పుడు మమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా కోడళ్ళని కానీ కొడుకుల్ని కానీ ఎవరిని ఇబ్బంది కదా అనాయాసంగా చూసుకుంటూ నచ్చుకుంటూ చనిపోవాలన్నట. ఫస్ట్ కోరిక సుఖమైన జీవితం కలిగించు, నాకు మంచంలో పడి రోగాలు వచ్చి అన్ని ఇబ్బందులు కలగకుండా అనాసహాయితమైన జీవితం కావాలని రెండో కోరిక కోరుకోవాలి. ఫస్ట్ కోరిక సుఖజీవన జీవితం, రెండోది అనాయాచిత మరణం, ఇబ్బంది లేకుండా జీవనం తీసపో. తర్వాత మరణాంతే తవ సాన్నిధ్యం, మళ్ళా నాకు జన్మ ఇవ్వాకయ్య. మూడో కోరిక ఏంటంటే తవ సాన్నిధ్యం నీ దగ్గరనే ఉంచుకో, మళ్ళా నాకు జన్మ ఇవ్వాకు, తవ సాన్నిధ్యంలోనే నీ దగ్గరనే ఉంచుకో అని మూడో కోరిక కోరుకోవాలట. ఈ మూడు కోరికలు కాబట్టి మనకి హనుమద్వర్తంలో ఈ మూడు కోరికలకి కాకుండా ధనం లేని వాళ్ళకు ధనం, సంతానం లేని వాళ్ళకు సంతానం, తర్వాత 4 వర్ణాలు కూడా చేయొచ్చు అని చెప్తుంటారు. చుట్టమొత్తాలతోటి మనోహరంగా ఉంటారట. శాస్త్రజ్ఞానం నిత్యం అన్నదానం చేసే కోరిక ఉందట, అన్నదానం చేస్తారట. సోదరులతోటి కానీ భార్యలతోటి కానీ సుఖమైన జీవితం చేస్తుంటారట. కాబట్టి దీంట్లో చెప్పగలిగినవి అన్ని విషయాలు కూడా దీంట్లో కలుగుతాయని చెప్తారు. ఈ హనుమద్వ్రతాన్ని, ఈ హనుమద్వ్రతాన్ని ఈ హనుమద్వ్రతాన్ని 13 సార్లు చేయాలట. 14వ సారి చేసి 14వ సారి ఉద్యాపన చేయాలని చెప్తారు. కాబట్టి పూర్వకాలంలో నైమిషారణ్యంలో ఉన్న అతను సోనకాది మహర్షులందరూ కూడా సూర్యవారిని అడిగేసరికి ఆ మునుగా చెప్తున్నారట, ఇది అన్ని వర్ణాలు కూడా వాదించవచ్చును, చాలా మంగళకరమైనది, ఆయువు ఆరోగ్యం భోగభాగ్యాలు పుత్రభౌత్వాలు ప్రసాదించుతాడు, విద్యాప్రదం విద్య కూడా దొరుకుతుంది అని చెప్తూ శ్రేష్టమైన వతం చెప్పేది అని చెప్తున్నారట. ఒకప్పుడు దేవబానుడని దయాస్వరూపుడైన వ్యాస భగవానుడు అడవికి వచ్చాడు. అడవికి రాగానే అక్కడ ధర్మరాజ వ్యాసభవనాన్ని వ్యాసభవనానికి ముసలితోటి ఎక్కడికి వస్తాడు, దైత్యవనానికి వచ్చాడట. అప్పుడే ధర్మరాజు వీళ్ళందరూ కూడా అక్కడనే ఉంటారట, అరణ్యవాసం చేసుకుంటూ ఉండేసరికనే అప్పుడు వీళ్ళందరూ కూడా ఆ వ్యాస భగవాన్ దగ్గరికి పోతారట. వీళ్ళు చుట్టం కాదు, తాతగారు ముత్తాతగారు అవుతారు. కాబట్టి ఆయన తీసుకొని దగ్గరికి పోయి ఆయన దగ్గరికి రండి, మా ఆతిథ్యం స్వీకరించండి అని అడవిలోకి తీసుకెళ్తాడట ధర్మరాజు గారు వారింటికి. ఇంటికి ఆయనకు అతిథి సత్కారాలు చేసిన తర్వాత, స్వామి మేము అరణ్యపాలెం అయినా జూదలతోటి వేలతోటి జూదవాడు, ఈ విధంగా ఇంకా 12 ఏళ్ళు అరణ్యవాసం చేయాలి, 1 ఏడు అజ్ఞాతవాసం చేయాల్సింది, మళ్ళీ మా రాజ్యం మాకు వస్తుందా లేదా నాకు సందేహంగా ఉంది, మరి ఎన్ని నాళ్ళు ఈ విధంగా తర్వాతనైనా మాకు మళ్ళా రాజ్యం వస్తుందా, రాజ్యంలో సంపాదించుకుంటామా లేదా అనే ఉద్దేశంతో అడిగారట. అడిగితే, అయ్యా మీరు ఒకసారి ఇదివరకు మీ విధంగా చేయడానికి మీకు 12 ఏళ్ళు 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయడానికి ఒక కోరిక ఉంది, ఒక జరిగిన ఇన్సిడెంట్ ఉంది మీ ఇంట్లో. ఇదివరకు ద్రౌపదీదేవి ఆ కృష్ణ భగవాన్ని కోరిందట, ఏదైనా వ్రతం ఉంటే నాకు చేపియండి అని. ఏదైనా మంచి వ్రతం ఉంటే చేపియండి అంటే ఈయన ఏం చేశారంటే ఈ హనుమద్వ్రతాన్ని చేపించాడట. హనుమద్వ్రతాన్ని చేపించగానే ఆ హనుమద్వ్రతాన్ని ఆమె చేసిందట. చేసి ఇంట్లో కంకణం కట్టుకొని తిరుగుతుంటే ఇదే 14 దీన్ని 14తో ముళ్ళతోటి వేయటం కానీ లేకపోతే దాంతో వెళ్తే కంకణం కట్టుకుంటారు అనమాట. ఆ కంకణం కట్టుకున్నప్పుడు ద్రౌపదిని ఆ అర్జునుడు చూశాడట. చూసి అర్జునుడు అన్నాడట, ఏంది కంకణం అంటే, ఇది హనుమద్వ్రతం అండి, హనుమంతుడు వ్రతం చేసి కట్టుకోమని నాకు కృష్ణ భగవాన్ ఉపదేశించాడు, కాబట్టి నేను దీన్ని కట్టుకున్నాను అన్నాడట. అంటే హనుమంతుడు ఎవరు, నా జెండా మీద పైన నా రథం మీద ఉండేవాడు హనుమంతుడు. ఎంతటివాడు హనుమంతుడు, నాకంటే తక్కువ వాడు నా ఉద్దేశంతో నా జెండా మీద నివసించేవాడు. అట్లాంటి హనుమంతుడిని కోరుతుంటావా, ఆయన కోతి లాంటి వాడు హనుమంతుడు, అట్లాంటి వాడిని నువ్వు పూజ చేస్తావా, ఆయన వ్రతం చేస్తావా అని ఆ దారాన్ని కంకణాన్ని తిప్పేస్తాడట. అది పట్ట మీద పడిపోయిన తర్వాత దాని ప్రతిఫలమే ఈ 12 రోజులు 13 రోజులు అజ్ఞాతవాసం చేయటం అని చెప్తాడన్నమాట. ఆ దైత్యఫలం ఆ ద్రౌపది చెడగొట్టింది. అర్జునుడు ఈ విధంగా అన్నాడు, స్వామి మనకి ఈ విధంగానే జరిగిందని చెప్పేసరికనే అప్పుడు ఆంజనేయ స్వామికి కోపంతో కాదు, అది చెడగొట్టినందుకు 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేసి 14 సంవత్సరాలు దీన్ని వ్రతాన్ని ఆచరించాలని చెప్తాడన్నమాట. 14 సంవత్సరాలు వ్రతాన్ని ఆచరించాలి, అందువల్ల ఈ విధంగా కథ వచ్చింది, అందుకోసమే నీకు ఈ విధంగా జరిగింది. అరణ్యవాసం రావడానికి కారణం యువజంతో కాదు, ఇదివరకు ఈ విధంగా హనుమద్వ్రతాన్ని చెడగొట్టబట్టి వచ్చిందని చెప్తాడట. చెప్పి మరి ఈ విధంగా హనుమద్వ్రతం మళ్ళా ఎట్లా చేయాలని దైవభావి వైష్ణవులు ఆయన వ్యాస భగవాన్ని మళ్ళీ అడిగితే ఆయన చెప్తున్నారట, ఈ వైభాగుడు ఫస్ట్ విఘ్నేశ్వరుడు పూజ చేయాలయ్యా, ఆ విఘ్నేశ్వరుడు పూజ చేసిన తర్వాత పంపానది ముందర ఇది మధ్యనది మొత్తం కూడా పంపానది ఒడ్డున చేయాలి. పంపానది నది ఉంటుంది, ఆ నది ఒడ్డున చేసి ఆ పంపానది యొక్క తీర్థస్నాలతో హనుమంతుడు పూజించాలి
అది లేని పక్షంలో మనం ఆ కలశంలోనే పంపానదిగా భావించి దాన్ని పూజ చేసి ఆ పంపానదితోనే స్నానం చేపించినట్టు చేయమని చెప్తారన్నమాట. కాబట్టి అది లేని పక్షంలో ఏం చేస్తామంటే ఒక నీరు తీసుకొని ఆ చెంబులో గ్లాసులోనో నీరు తీసుకొని అదే పంపానదిగా భావించి మనం పంపానది పూజ చేసాం. ఇందాక ఏ విధంగా చేసాము ఆ పంపానది పూజ చేసి ఆ తర్వాత హనుమంతుడి ఆ పంపానది స్నానంతో స్నానం చేయించి ఆ తర్వాత తీర్థం ఆయనకు నైవేద్యాలు అవి పెట్టాలి, ధూపదీప నైవేద్యాలు ఇవ్వాలని చెప్తారన్నమాట. కాబట్టి ఆ విధంగా పంపానది యొక్క పూజ చేయాలి. ఆ పంపానది చేసిన తర్వాత హనుమంతుని పంచామృతాలతో పూజ చేసి ఆ తర్వాత ఆయనకు నైవేద్యం పెట్టిన తర్వాతనే ఈ విధంగా కథ సంపూర్ణమై ఈ కథ విన్నట్లయితేనే వారికి సంతానం ఏది హనుమంతులతో ఆచరించినట్లయితుందని చెప్పి ఆ బసవనుడు ఆయన శుభవార్తని మొత్తం కూడా ధర్మరాజు అత్యంత సంప్రదాయమైన ఈ వ్రతాన్ని మీకు రాష్ట్రమైన వ్రతం మీకు చెప్తాను, విను, ఈ వ్రతం ఆచరించిందో తిరిగి నీకు రాజ్యం లభిస్తుంది. ఈ విధంగా నువ్వు రాజ్యం కావాలంటే ఈ విధంగా నువ్వు మళ్ళా హనుమతి వ్రతం ఆచరించాలి. హనుమతం ఆచరిస్తేనే ధర్మరాజు నీ యొక్క రాజ్యం మళ్ళీ తిరిగి లభిస్తుందని అని చెప్పేసరికి ధర్మరాజు వ్యాసభగవాన్ ఓ ముని ఆ వ్రతం పేరు ఏమిటి ఆ సత్య ఈ వ్రతాన్ని చెప్పవలసిందిగా కోరాను. ఆ వ్రతం తీసుకొని ఆ హనుమతి వ్రతం చేసి మళ్ళా వెనకట్లాగానే మళ్ళా రాజ్యాన్ని పొందాడట. కాబట్టి ధర్మరాజు ఏ విధంగా పొందాడో మనకు కూడా ఈ హనుమతి వ్రతం వల్ల హనుమంతుడు అందరికీ గర్వభంగాలు కలిగించాడు. ఒక హనుమంతుడు ఇందాక చెప్పాడు, హనుమంతుడు ఎంతటి వాడంటే గణపతుడు అనుకున్నాడట, నాకంటే గొప్పవాడు లేడు అని. అంటే గణపతుడు వాయుదేవుతో తోకతోటి ముట్టేసి కట్టి పాడేసిందట అడవిలో. పట్టేస్తే వచ్చి విష్ణుమూర్తి దగ్గరికి విష్ణు దగ్గరికి వచ్చిన తర్వాత గణవంతుడు భంగం అనుభవించాడు గణత్మంతుడు. అంటే సుదర్శన చక్రం ఉంటుంది, ఆ సుదర్శనుడు కూడా హనుమంతుడిని తీసుకొని రాపు అంటే హనుమంతుడి దగ్గరికి పోతే వాడి పేరాబాలు నా అంత గొప్పవాడు లేడు, నేనే విష్ణుమూర్తి దగ్గర ఉంటాను కాబట్టి నా అంత శక్తివంతుడు లేదంటే ఆ హనుమంతుడిని ఏది ఆ సుదర్శన చక్రాన్ని కూడా మింగేస్తాడు. మింగేసిన తర్వాత కృష్ణుడి దగ్గర తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ వెళ్ళగలిగితే బయటపడ్డ తర్వాత ఆయన నమస్కారం చేసి సుదర్శనుని అంటాడు, గొప్పవాడు లేదని అంటాడు. తర్వాత ద్రౌపది కూడా గర్వభంగం చేస్తుంది, భీముడు కూడా గర్వభంగం చేస్తుంటాడు. కాబట్టి ఈ ఆంజనేయ స్వామి విషయం ఏంటంటే ఆయనంత భక్తుడు కానీ ఆయనంత పరాక్రమంతుడు కానీ ఎందరికో గర్వభంగాలు చేస్తారు. కాబట్టి ఈ విధంగా ఈ ద్రౌపది హనుమతవ్రతం చేసినట్టయితే మళ్ళా రాజ్యం వస్తుందని చెప్పి మళ్ళీ ఆయన కృష్ణ భగవాన్ చెప్పేసరికి మళ్ళీ ఆయన కృష్ణ దేవవాదివాన్తో వాగ్నందంతో నమో భగవతే వాయునందనాయ నాలట. ఓం అనండి, నమో భగవతే వాయునందనాయ, ఓం నమో భగవతే వాయునందనాయ, ఓం నమో భగవతే వాయునందనాయ అని ఈ మంత్రాన్ని ఉచ్చరించుతూ దూరాన్ని కట్టుకొని ఈ వ్రతాన్ని ఆచరించిన వాళ్ళకు ఇహలోకమందు సుఖాలు కలిగి మోక్షాన్ని కలుగుతాడని వాళ్ళ ధర్మరాజు చేశాడు. ద్రౌపది చేసి అర్జునుడు పలావం చెందబట్టే ఈ విధంగా జరిగిందని. ఆంజనేయ స్వామి మించిన దైవం లేదు. రాముడు గొప్పడు అంటే రామనామం గొప్పదాన్ని నిరూపించిన వాడు హనుమంతుడు. హనుమంతుడు వ్రతం చేసినట్లయితే ఏ లోకమంది సుఖాలు విద్య అబ్జ మొత్తం కూడా జరుగుతాయి. నేను ఇందాక చేసిన మొదటి కోరికలు కూడా తిరుగుస్తారట ఆయన హనుమంతుడు. కాబట్టి ఆ హనుమంతుడు వ్రతం చేసుకొని ఆయనకు ఒక నమస్కారం చేసి లేచి అక్షంతలు పట్టుకున్నారు. కాబట్టి చిన్నగా లేచి ప్రదక్షిణ చేయలేస్తారా కొద్దిగా